ఆత్మాయనం పుస్తకంలోని ఎన్నో అద్భుతమైన విషయాలను మనం తెలుసుకుంటున్నాం. ఆ భాగంలో ఈరోజు మనం గురువుగారిని పీటర్ రిచెల్యూ గారు ఆ రచయిత ఎన్నో ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకు కొంతమంది గుడ్డివాళ్ళుగా, చెవిటివాళ్ళుగా, మూగవాళ్ళుగా ఇలా రకరకాలు ఎందుకు ఇలా పుడతారు అని చెప్పేసని రచయిత వేసిన ప్రశ్నకి గురువుగారు, ఇక్కడ శిక్షించే దేవుడు అనేవాళ్ళు ఎవరూ లేరు. మన కర్మ సిద్ధాంతం ప్రకారమే ఇలా మనం జన్మలు తీసుకుంటాము అని చెప్పేసని వివరణిస్తారు. అయితే ఇక్కడ గురువుగారు ఏం చెప్తారంటే, రకరకాలుగా మనం చేసే చెడు కర్మల వల్ల మనం ఇలాంటి జీవితాలని, జన్మల్ని మనం పొందుతాం. కానీ ప్రతిసారి కూడాను మనం ఎదిగే అవకాశాలని పట్టుకుని, మనం ఆ చెడు కర్మల్ని మాఫ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళే అవకాశాలు మనకెప్పుడూ వస్తాయి. ఒక ఉదాహరణకి, ఒక వ్యక్తి తన పిల్లలు అతనికి వికలాంగులుగా పుట్టినట్లయితే, ఆ వ్యక్తి డీలా పడకుండా ఆ పిల్లవాడికి చక్కటి అవగాహన వాతావరణాన్ని ఇస్తూ తను పెంచగలిగితే, ఆ పిల్లాడు తన కర్మను మాత్రమే కాకుండా ఇటు తండ్రిగా లేక తల్లిగా ఈ వ్యక్తి కూడా ఎంతో ఓర్పు, సహనం, ప్రేమ, దయ అనే గుణాలని పెంచుకుంటూ వెళ్ళే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇలా మనకి ప్రతి విషయంలో కూడాను ఎంత చెడు కర్మలు మనం ఫేస్ చేస్తున్నా మనకి ఎప్పుడు కూడాను వాటిని మన అవకాశంగా తీసుకుని మన ఎదుగుదలకి ఎంతైనా ఉపయోగించుకోవచ్చు అని చెప్తారు. ఇందులో ఏదో దేవుడి యొక్క ప్రమేయం ఎంత మాత్రమూ లేదు. ఇక్కడ శిక్షించే దేవుడు అనే వాళ్ళు ఎవరూ లేరు. పూర్తిగా కారణ కార్య సంబంధితమే, గత జన్మ కర్మఫలాలనే మనం అనుభవిస్తూ ఉంటామని గురువుగారు తెలియజేశారు. మరొక ప్రశ్నలో రచయిత అడుగుతారు, మరి కొంతమంది అదృష్టవంతులుగా, డబ్బున్న వాళ్ళుగా పుడతారు, మరి కొంతమంది పేదరికంతో అనుభవిస్తారు. దీనికి ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుందని రచయిత వేసిన ప్రశ్నకి గురువుగారు, ఇది కూడా కారణకార్య సంబంధమే, కర్మ సిద్ధాంతమే. గత జన్మల్లో చేసుకున్న వాటికినే మనం ప్రతిఫలంగా అనుభవిస్తాము అని చెప్పేసి చెప్తారు. ఎంత కటిక దరిద్రంలో, పేదరికంలో ఉన్నా ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే అవకాశాలు ఎప్పుడూ వస్తాయి. అలాంటి అవకాశాలని ఒక వ్యక్తి అందిపుచ్చుకుని సహాయం చేసే దిశలో వెళ్తే తన యొక్క చెడు కర్మలన్నీ దగ్ధమవుతూ చక్కటి కర్మలు, మంచి కర్మలు పోగేసుకుంటూ తర్వాతి జన్మలో అతను ఎంతో డబ్బున్నవాడిగా, అదృష్టవంతుడిగా పుట్టే అవకాశం, జన్మ తీసుకునే అవకాశం పొందుతాడు. మరి అలానే ఏ వ్యక్తి అయితే ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ ఉంటాడో అలాంటి అవకాశాలన్నీ పోగొట్టుకుంటూ ఉంటాడు. ఎదుగుదల యొక్క అవకాశాలు పోగొట్టుకుంటూ మరుసటి జన్మల్లో ఎన్నో పరుదులతో కూడుకున్న జీవితం, పేదరికంతో కూడుకున్న జీవితాన్ని పొందుతాడు. ఎందుకంటే ఎన్నో చెడు కర్మల యొక్క ప్రభావం వల్ల. కేవలం కర్మ సిద్ధాంతం ప్రకారమే ఇక్కడ జరుగుతుందే తప్పితే ఏ భగవంతుడి యొక్క ప్రమేయం ఇక్కడ ఏమీ లేదు. ఏ యుద్ధాలనైనా వేటినైనా మనం సృష్టించుకుంటున్నాము అంటే అది భగవంతుడు సృష్టించింది కాదు, కేవలం మనుషులే ఈ యుద్ధాలని సృష్టించుకుంటున్నారు. యుద్ధాల వల్ల మనకి ఎటువంటి లాభము లేదు, పూర్తిగా నష్టం తప్పితే అన్న విషయాన్ని గ్రహించుకోవాలి ప్రతి మనిషి. మరొక ప్రశ్నలో, మరి తెల్లగా ఉన్నవాళ్ళు ఎక్కువ పరిణితి చెందిన ఆత్మలా, ఎవాల్వ్డ్ సోల్సా, నల్లగా ఉన్నవాళ్ళు ఇంకా అంతగా ఎదగని ఆత్మలా అని చెప్పి అడిగిన ప్రశ్నకి, చర్మం యొక్క రంగుతో ఆత్మ ఎదుగుదలకి సంబంధమే లేదు. ఏ దేశంలో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి అన్నది మీ స్వయంగా నిర్ణయించుకుంటారు. ఏ దేశంలో అయితే పుడతారో ఆ దేశం తాలూకు కర్మను మీరు మోయగలవాల్సిన అవసరం ఉంటుంది. ఆ దేశం యొక్క క్వాలిటీస్ని కూడా మీరు పొందుతారు. ఉదాహరణకి, ఇంతకుముందు బ్రిటన్ కన్నా ఎంతో ఎదిగిన, పరిణితి చెందిన ఆత్మగా ఉండేది ఈ దేశం. తర్వాత ఇప్పుడు అమెరికా ఆ ప్లేస్ని తీసుకుంటోంది. మరి అలాగే భారతదేశంలో ఎంతోమంది ఎక్కువగా ఎదగని ఆత్మలు ఉన్నా కూడాను అంతేమంది మేధావులు, పరిణితి చెందిన ఆత్మలు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్న భూమి అది. ఎన్నో విషయాలలో భారతదేశం ఆధ్యాత్మికంగా కూడాను చాలా ముందుంది. రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచం యొక్క అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతోంది అని చెప్పేసి గురువుగారు సందేశం ఇస్తారు. సో మనకి కుటుంబ కర్మ,
వ్యక్తిగత కర్మ, కుటుంబ కర్మ, సంఘపరమైన కర్మ, దేశపరమైన కర్మ, ఇలా రకరకాల కర్మలు ఉంటాయి. ఏ దేశంలో అయితే పుడతామో ఆ దేశం తాలూకు కర్మని మనం మోయవలసి ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే పుడతామో ఆ కుటుంబం తాలూకు కర్మ కూడా మనం మోయవలసి ఉంటుంది. ఇలా కర్మ సిద్ధాంతమే ప్రతి చోట వర్తిస్తుంది తప్పితే అంతకు మించి ఇంకేమీ లేదు. ఏ దేవుడు మనల్ని శపించడు, శాసించడు అని చెప్పేసి వివరిస్తారు. మరి మరొక ప్రశ్నలో సూసైడ్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి, వాడు ఎలాంటి పరిస్థితిని పొందుతారు అన్న ప్రశ్నకి అసలు ఆత్మహత్య అన్నది చేసుకోకూడదు. ఆత్మహత్య అన్నది మహాపాపం. ఎప్పుడైతే మీరు ఒక క్లాస్ చదువుతున్నారు, ఆ క్లాస్ చదువుతున్నప్పుడు మరుసటి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి అంటే మీరు కనీసం పాస్ మార్కులు సంపాదిస్తేనే మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. మీరు పాస్ మార్కులు కూడా సంపాదించినప్పుడు మీరు మళ్ళీ అదే క్లాస్లో కూర్చుంటారు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు లేకపోతే ఇబ్బందులు అన్నీ తట్టుకోలేక మీరు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మరుసటి జన్మలో మళ్ళీ మీరు అలాంటి పరిస్థితులు, అనుభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఆత్మహత్య అన్నది ఎప్పుడు చేసుకోకూడదు. మనం ఎదుర్కొంటున్న సవాళ్ళని, పరిస్థితుల్ని చక్కగా ఎదుర్కొని వాటిని మనం అధిగమించి తీరవలసిందే అని చెప్తారు. ఒకవేళ మీరు ఇలా చేసినట్లయితే మీరు ఎర్త్ బౌండ్ సోల్గా ఈ భూమిని అంటిపెట్టుకుని ఉండవలసిన అవసరం ఉంటుంది. ఇది ఇంకా చాలా అధోస్థితి. మీరు పైకి వెళ్ళలేరు, ఇక్కడ భూమి మీద ఉండలేరు. ఎందుకంటే భూమి మీద ఉండాలి అంటే మీకు శరీరం ఉండాలి. మరి పైకి మీరు వెళ్ళరు, ఈ భూమిని అంటిపెట్టుకునే ఉంటారు. వీళ్ళందరినీ ఏమంటారు అంటే ఎర్త్ బౌండ్ సోల్. ఇలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎర్త్ బౌండ్ సోల్గా ఉంటారు. ఎందుకు వీళ్ళు పైకి వెళ్ళరు అంటే వీళ్ళు ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి వాళ్ళకి సహాయం చేద్దామన్నా వాళ్ళు వినరు. వాళ్ళు అదే అజ్ఞానంలో ఉంటారు. అలా వాళ్ళు కిందకి భూమి మీదకి జీవితం సాగిద్దామంటే వాళ్ళకి శరీరం ఉండదు. కానీ అలా అని పైకి వెళ్ళరు. అలా కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఇలానే ఎర్త్ బౌండ్ సోల్గా వాళ్ళు ఉండవలసి ఉంటుంది. అది వాళ్ళ ఎదుగుదలకే ప్రమాదం. ఇలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళతో మరొక ప్రమాదం ఏముంది అంటే వీళ్ళు ఎంతో డిప్రెషన్తోటో ఇబ్బందులతోటో ఆత్మహత్య చేసుకుంటారు. ఇలా చేసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళను కూడా ప్రేరేపిస్తారు ఆత్మహత్య చేసుకోమని. ఉదాహరణకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఎన్నో ఇబ్బందులు పడలేక. మరి వాళ్ళు భూమి మీదే ఉంటారు ఎర్త్ బౌండ్ సోల్గా. ఇంకోళ్ళు ఎవరో ఇబ్బందులు పడుతున్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తారు. అప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు ఇట్లా ప్రేరేపిస్తారు అంటే వాళ్ళు ఒంటరిగా ఉండలేక, ఇంకొక తోడు కావాలని. అలా ఎంతో మిగతా వాళ్ళకు కూడా వీళ్ళు ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ పురోగమనానికే కాదు, ఇతరుల యొక్క పురోగమనానికి కూడా ఎంతో ఇబ్బంది అవుతుంది. ఆత్మహత్య అన్నది ఎప్పుడూ విడుదల కాదు, అది పోస్ట్పోన్మెంటే. అంటే మీరు వాయిదా వేసుకుంటున్నారు. మనం ఒక క్లాస్ అన్నది పాస్ అవ్వాలి అంటే మనం ఆ క్లాస్లో కనీస పాస్ మార్కులు తెచ్చుకుంటేనే నెక్స్ట్ క్లాస్కి మనం వెళ్ళగలుగుతాం. అలానే మరి ఆ జన్మలో, ఆ జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ళు కానీ, పరిస్థితులు కానీ ఏవైతే ఉంటాయో అవి మనం ఎదుర్కొని దాన్ని మనం కంప్లీట్ చేస్తేనే మనం నెక్స్ట్ క్లాస్కి వెళ్ళగలుగుతాం. లేకపోతే మళ్ళీ జన్మలో మళ్ళీ అలాంటి పరిస్థితులే మనం పదింతలు మోయవలసి ఉంటుంది. కాబట్టి ఆత్మహత్య అన్నది ఎప్పుడూ చేసుకోకూడదు. అది ఎప్పుడూ విడుదల కాదు, అది ఎప్పుడూ కూడాను వాయిదా వేసుకోవడమే. మరొక ప్రశ్నలో గురువుగారిని రచయిత అడుగుతారు, పరిణితి చెందిన ఆత్మలు, ఎంతో ఉన్నతంగా ఉన్న ఆత్మలు, వాళ్ళు ఏం చేయాలి అనుకున్నది వాళ్ళు పరిపూర్ణంగా గుర్తుంటుందా అని అడుగుతారు. అప్పుడు గురువుగారు ఏం చెప్తారంటే, ఒక సగటు మనిషి యావరేజ్గా 500 నుంచి 600 జన్మలు తీసుకుంటాడు. ఆఖరి జన్మల్లోకి వచ్చిన తర్వాత అంటే ఇంకో 50 జన్మల్లో అతని లోపల ఉన్న అంతర్గత శక్తులు ఒక్కొక్కటి మేల్కొంటూ ఉంటాయి. అయితే నువ్వు ఇది 50 జన్మల తర్వాత నీకు పరిపూర్ణం అవ్వాల్సిన పరిస్థితి. కానీ నువ్వు ఎంతో ఉత్సాహంతో ఉండడం వల్ల నీకు ఇప్పుడే నా ద్వారా అందివ్వబడింది, నీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వబడింది. కానీ ఇంకా నువ్వు 50 జన్మల తర్వాత నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి. కానీ నీ ఇంట్రెస్ట్ తోటి నువ్వు ఇప్పుడే సాధించుకున్నావు అని చెప్పేసి సమాధానం ఇస్తారు. మరొక ప్రశ్నలో, మరి స్త్రీ పురుషులుగా మనం జన్మలు తీసుకుంటాం కదా, ఇవి సమానంగా ఉంటాయా అని అడిగితే అదే గురువుగారు చెప్తారు, సమానంగా ఉండాలని ఇక్కడ రూల్ ఏం లేదు. అది ఆ ఆత్మ యొక్క ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది, చాయిస్ మీద. అయితే
వాళ్ళు ఏ అనుభవాలు, ఏ పాఠాలు నేర్చుకోవాలనుకుంటున్నారో, అప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళ శరీరాలను తీసుకుంటారు. ఒక తల్లిగా ఒక సహనంతోటి, ఒక ఇలాంటి పరిస్థితులు ఏమన్నా ఎదగాలి అనుకున్నప్పుడు, ఒక స్త్రీ శరీరంలో ఎక్కువగా జన్మలు తీసుకోవడం. మరి పురుషుడిగా ఉండి సాగించాలనుకున్నప్పుడు, పురుషుడిగా జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా సమానంగా ఉండాలని రూల్ ఏమీ లేదు అని చెప్పేసని వివరించడం జరుగుతుంది. మరి ఇలా ప్రశ్నలు అయిపోయిన తర్వాత గురువుగారిని కొన్ని అనుభవాలులో ఆయనకి కొన్ని డౌట్స్ వస్తాయి. గురువుగారు అడుగుతారు, "నువ్వు ఎన్నో యాస్ట్రల్‌గా ఎన్నో అనుభవాలు నువ్వు సంపాదించుకున్నావు. మరి ఒక అనుభవం గురించి" గురువుగారు ప్రశ్న అడుగుతారు. "నువ్వు ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ డాఫ్నీని ఒక ప్రశ్న వేస్తావు. అందులో ఏంటి అంటే వాళ్ళకి ముందు ఒక అనుభవం అవుతుంది. అదేంటి అంటే ఒక పెద్ద రాక్షసి వాళ్ళిద్దరి వెంబడ పడుతుంది. వెంబడ పడిన తర్వాత ఆ రాక్షసి నుంచి ఆ అమ్మాయిని కాపాడాలని విశ్వ ప్రయత్నం చేస్తాడు మన రచయిత. కానీ అతను విఫలుడవుతాడు. ఆ తర్వాత ఆ రాక్షసి కనిపించదు. ఇదంతా జరిగిన తర్వాత మరుసటి రోజు అతను ఆస్ట్రల్ ట్రావెల్ చేసి తన గర్ల్ ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళినప్పుడు, "ఈ సంఘటన ఇలా జరిగింది నీకు గుర్తుందా?" అని చెప్పేసని మన రచయిత ఆమెను అడుగుతాడు. అప్పుడు ఆమె, "నాకు ఏమీ గుర్తులేదు. అసలు ఇలాంటిది జరిగిందని గూడా నేను అనుకోవట్లేదు" అని చెప్పి సమాధానం ఇస్తుంది. మన రచయితకు అర్థం కాదు ఏంటి ఇలా అంటుందని, ఇంక వదిలేస్తాడు. అప్పుడు గురువుగారు అడుగుతారు, "నువ్వు ఇలా అమ్మాయిని అడిగావు కదా! ఆ అమ్మాయి ఇలా సమాధానం ఇచ్చింది. అసలు నువ్వు ప్రతిసారి నీ గర్ల్ ఫ్రెండ్‌ని డాఫ్నీని కలవడానికి డైరెక్ట్‌గా వెళ్తున్నావు. కానీ నీ గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఎక్కడుంది? మూడవ లోకంలో ఉంది. నువ్వు 1, 2 లోకానికి వెళ్ళకుండా డైరెక్ట్‌గా మూడవ లోకానికి ఆమెను కలవడానికి ఎలా వెళ్ళగలుగుతున్నావు?" అంటే మన రచయితకు అర్థం కాలేదు. అవును, ఎలా వెళ్ళగలుగుతున్నాను అని అనుమానం ఆయనకు కూడా వచ్చింది. ఆమెకి ఎందుకు ఆ విషయం గుర్తులేదనేది కూడా ఈ 2 డౌట్స్ ఆయనకున్నాయి. దానికి గురువుగారు ఏం వివరిస్తారంటే, ఎలా అయితే నువ్వు ఒక పుస్తకం చదువుతున్నావు, 100 పేజీల పుస్తకం. ఆ 100 పేజీల పుస్తకంలో నువ్వు 53వ పేజీలో ఉన్నావు. ఎవరో వచ్చారు, నువ్వు ఆ పుస్తకానికి ఒక బుక్ మార్క్ లాగా పెట్టడమో, ఒక పెన్నో, పేపరో ఏదో పెట్టేసి నువ్వు వెళ్ళి పని చూసుకొని వచ్చి మళ్ళీ నువ్వు పుస్తకం తెరిచినప్పుడు నువ్వు మళ్ళీ అదే 53వ పేజీ ఎక్కడైతే ఆపావో ఆ పేజీకి వెళ్తావు. ఎలా వెళుతున్నావు అంటే అక్కడ ఓ పెన్నో, పేపరో ఏదో బుక్ మార్కో పెడతావు కాబట్టి డైరెక్ట్‌గా ఆ పేజీకి వెళ్ళగలుగుతున్నావు. అలానే నువ్వు డాఫ్నీని కలవాలి అంటే, మూడవ లోకానికి వెళ్ళాలి అంటే నువ్వు ఆమె ఏ బిల్డింగ్‌లో ఉందో ఆ ప్రదేశాన్నంతా కూడాను నువ్వు గుర్తుపెట్టుకున్నావు. అలా ఎప్పుడైతే నువ్వు గుర్తుపెట్టుకున్నావో, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని ఆమెని తలుచుకోంగానే డైరెక్ట్‌గా నువ్వు మూడవ లోకానికి వెళ్ళిపోతావు. ఎందుకు అంటే నువ్వు అక్కడ గుర్తుపెట్టుకున్నావు ఆ పరిసరాలన్నిటిని కూడాను. ఇక్కడ ఎలా అయితే పుస్తకంలో ఒక బుక్ మార్క్ లాగా ఉంటుందో అలానే నీ మైండ్‌లో ఒక బుక్ మార్క్ పెట్టుకున్నావు. అందుకని నువ్వు డైరెక్ట్‌గా మూడవ లోకంలో డాఫ్నీని కలవగలుగుతున్నావు. ఇది ఇక్కడ జరుగుతున్నది. మరొక డౌట్‌లో ఏంటి అంటే ఆయన ఏం వివరిస్తారంటే, ఎందుకు అక్కడ డాఫ్నీకి ఏమి గుర్తులేదు అంటే, అది ఒక థాట్ ఫామ్. నీతో పాటు నిన్ను గైడ్ చేయడానికి ఒక మాస్టర్ ఉన్నారు, ఆ గైడ్ నీకు ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష ఏంటి అంటే, ఒక పెద్ద రాక్షసిని సృష్టించారు అక్కడ డాఫ్నీని కూడా ఆయన సృష్టించారు. అదొక థాట్ ఫామ్, ఆలోచన రూపం. నిజంగా డాఫ్నీ అక్కడ లేదు. అందుకే డాఫ్నీకి అది గుర్తులేదు. ఎందుకంటే ఆమె నిజంగా అక్కడ లేదు. అది డాఫ్నీ అనే ఒక రూపం, ఆలోచన రూపం అన్నమాట. అది ఎవరు సృష్టించారు అంటే నీ గైడ్ సృష్టించాడు. నిన్ను ఒక పరీక్ష పెట్టాడు నీకు యాస్ట్రల్‌గా. అక్కడ ఒక రాక్షసిని సృష్టించి మీ ఇద్దరి మీద ఉసిగొల్పిన తర్వాత డాఫ్నీ మీదకి అది దాడి చేయబోయినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నీ రక్షణ నువ్వు చూసుకుంటావా? లేకపోతే పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తావా? అన్నది అక్కడ ఆయన నీకు పెట్టిన పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు. నువ్వు శతవిధాలా ఆమెను కాపాడడానికి ప్రయత్నం చేస్తావు. ఇలాంటి పరీక్షలు నువ్వు ముందు ముందు ఇంకా చాలా పెడతారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎంతోమందికి, అంటే మరణించిన వారు ఎంతోమందికి మన రచయిత వాళ్ళ శరీరంలోంచి బయటకు తీసుకురావడానికి ఒక సహాయం చేసేవారిగా, ఒక సహాయకురాలుగా, ఒక హెల్పర్గా ఆయన ఉన్నారు. అంటే చనిపోయిన వ్యక్తులు ఒక యాక్సిడెంట్లో కానివ్వండి, ఒక యుద్ధంలో కానివ్వండి,
వాళ్ళు ఒక షాక్‌లో ఉంటారు. అలాంటి వాళ్ళకి యాస్ట్రల్ మాస్టర్స్ ఎట్లా అయితే హెల్ప్ చేస్తారో, మన రచయిత కూడా హెల్ప్ చేయడం, ఒక హెల్పర్‌గా, యాస్ట్రల్ హెల్పర్‌గా ఉంటున్నారు. ఆ యొక్క బాధ్యతని స్వీకరించారు. మరి అలాంటప్పుడు ఆయన గైడ్స్ కొన్ని పరీక్షలనేవి పెడతారు. అలాంటి పరీక్షలు ఇంకా ముందు ముందు ఎన్నో ఉంటాయి. సో, అందుకని ఆయన గురువుగారు ఏం చెప్తారంటే, నువ్వు ఇక్కడ భూమి మీదే కాదు, నువ్వు సూక్ష్మ లోకాలలో యాస్ట్రల్ వరల్డ్‌లో కూడా అలర్ట్‌గా ఉండాలి, ఎరుకతో ఉండాలి. అక్కడ కూడా నీకెన్నో పరీక్షలుంటాయి అన్నది నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసని సమాధానం ఇస్తారు. ఇక్కడ ఈ మెంటల్ వరల్డ్‌లో అన్నీ కూడాను ఆలోచన రూపాలు మాత్రమే ఉంటాయి. ఇది మనకి మాటల్లో, పదాల్లో వివరించడం చాలా కష్టం. ఇక్కడ అన్నీ కూడాను ఆలోచన యొక్క రూపాలే ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తికి సంగీతం అంటే చాలా ఇష్టం అనుకోండి. ఆ వ్యక్తి ఈ లోకం ఎంటర్ అయినప్పుడు ఆయన యొక్క ఆలోచనలు అన్నీ కూడాను ఇతరులు ఎవరైనా సంగీతం ఇష్టం ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళ ఆలోచనలకి అట్రాక్ట్ అవుతాయి. అలా థాట్ ఫామ్స్ ద్వారా ఇక్కడ మనకి సంభాషణ కూడా జరుగుతుంది. ఇక్కడ మాటల అవసరం ఉండదు. అన్నీ కూడాను థాట్స్ రూపంలోనే సంభాషిస్తారు. దేవతలైనా అంతే. వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ ఆలోచనల రూపంలో మనకు అందజేస్తారు. ఇక్కడ యాస్ట్రల్ ట్రావెల్ చేసి మన గురువుగారు, రచయిత వచ్చినప్పుడు కూడా గురువుగారు మన రచయితతో ఆలోచనల రూపంలోనే మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా సంభాషణ పదాలలో లేదు. ఇక్కడ సౌండ్ అన్నది లేదు. అన్నీ కూడాను ఆలోచన రూపంలోనే మన రచయితకి వివరిస్తున్నారు. అలా ఇక్కడ అంతా కూడాను థాట్ ఫామ్స్తోనే ఉంటుంది. ఇలాంటి థాట్ ఫామ్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా కొన్ని ఇందాక మనం ముందు భాగంలో తెలుసుకున్నాం. కొన్ని డొల్లలు ఉన్నాయి. ఈ డొల్లలు అంటే ఏంటి అంటే యాస్ట్రల్ బాడీస్ వదిలేసాం కదా, అవన్నీ కూడాను కొన్ని ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఇందులో ఎటువంటి జీవం ఉండదు, ఎందుకంటే ఇక్కడ వ్యక్తి ఎవరు లేరు. కానీ ఇలాంటివి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి ఎలాంటి ఆలోచనలు విడుదల చేస్తాడో అవన్నీ కూడాను ఇక్కడ రూపం దాలుస్తాయి. ఒక సంగీత కళాకారుడు సంగీతానికి సంబంధించిన వాటికి అట్రాక్ట్ అవుతాడు. మరి ఒక క్రిమినల్, ఒక దేశద్రోహి, ఒక హంతకుడు, ఇలాంటి వినాశకరమైన ప్రవృత్తితో ఉన్నవాళ్ళు ఆ ఆలోచనలు విడుదల చేసినప్పుడు వాటికి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఇలా ప్రతిసారి కూడాను ప్రతి లోకంలో ఆ రంగానికి, ఆ గ్రూప్కి, ఆ యొక్క సంబంధిత భావాలకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. థాట్ ఫామ్స్ అంటారు. నేను ఒక అద్భుతమైన ఆలోచన చేశాను. ఆ అద్భుతమైన అందరూ శాంతితో ఉండాలి అనే ఆలోచన చేశాను అనుకోండి. అది ఒక థాట్ ఫామ్లో అక్కడ ఉంటుంది. ఇంకొక ఆత్మ అలాంటి ఆలోచనలు, భావాలతో ఉన్నవి దానికి అట్రాక్ట్ అవుతుంది. అలా ఎప్పుడూ కూడాను శాంతి కోరుకునేవాళ్ళు, సంగీతం కోరుకునేవాళ్ళు, వినాశనం కోరుకునేవాళ్ళు, విపరీతాలు కోరుకునేవాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దానికి తగ్గ వాళ్ళనే వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటారు. ఉదాహరణకి ఒక సైంటిస్ట్ లేకపోతే ఒక సంగీత కళాకారుడు ఉన్నాడు. ఆయన ఎన్నో అద్భుతమైన సంగీతంలో రీసెర్చ్ చేసి విషయాలు ఆయన చేసుండొచ్చుగాక. అవన్నీ కూడాను ఆలోచన రూపంలో అక్కడ మనకు ఉంటాయి. ఇంకొక వ్యక్తి, సంగీతంతో ఉన్న వ్యక్తి అన్నిటినీ అందుకోలేడు. అతని పరిధి, లిమిట్ ఎంత ఉందో అంతవరకే అతను అందుకోగలుగుతాడు. అంటే సంగీతంలో ఉన్న, సైన్స్లో ఉన్న, మ్యాథ్స్లో ఉన్న వాళ్ళకంటూ ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి వరకే వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు ఆ సబ్జెక్ట్ని కూడా. అంతకు మించి వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. ఇక్కడ ఈ మెంటల్ వరల్డ్లో కూడా ఎక్కువగా మేధావులు వీళ్ళందరూ ఉండగలుగుతారు ఈ ప్రపంచంలో. మరి అంతగా మేధావి కాని వాళ్ళు, ఒక సగటు మనిషి ఎక్కువ ఉండలేదు. ఎందుకంటే ప్రత్యేకంగా అతనికంటూ ఏ ఆలోచన, అభిప్రాయం అంటూ లేదు కాబట్టి అతనికి ఇక్కడ ఈ లోకం బోరు కొడుతుంది. ఒక సైంటిస్ట్కి, లేకపోతే ఒక సంగీత కళాకారుడికి, ఒక ఆర్టిస్ట్కి, ఇలా పరిశోధన చేసే వాళ్ళకి ఈ ప్రపంచంలోనే ఎక్కువగా గడుపుతారు. కానీ ఒక సగటు మనిషి ఇక్కడ ఎక్కువసేపు ఉండలేడు. ఎందుకంటే అతనికంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన ఇక్కడ లేదు కాబట్టి
అతనికి ఇక్కడ బోర్ కొడుతుంది, అందుకే త్వరగా వెళ్ళిపోతాడు మళ్ళీ జన్మ తీసుకోవడానికి. ఇక్కడ ఈ మెంటల్ వరల్డ్లో కూడా మనకి మళ్ళీ 7 లోకాలు ఉంటాయి. 1 నుంచి 4 లోకాలు చాలామంది వెళ్తూ ఉంటారు, కానీ ఓన్లీ మహామేధావులు మాత్రమే 4ని దాటుతారు. ఈ 1 నుంచి 4 లోకాలు మామూలుగానే ఉంటాయి. చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ పరిణితి బట్టి, మేధస్సు బట్టి ఉంటారు. అయితే 4 దాటిన తర్వాత 5, 6, 7 అన్నవి ఉన్నతంగా ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా రీసెర్చ్, మరి ధ్యానం ఇలాంటి వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, ఆ సబ్జెక్టుకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండగలుగుతారు. సో మరి ఈ లోకాల్ని దాటి వెళ్ళడం అనేది అంత సులువైన విషయం కాదు. ఏదైనా ఒక సబ్జెక్ట్లో వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటూ మరి ఆ థాట్స్ అన్నిటినీ కూడాను ఒక ఆలోచన రూపంలో అక్కడ పొందుపరుస్తూ, అక్కడ జ్ఞానం యొక్క రిజర్వాయర్ ఏదైతే ఉంటుందో దాంట్లో వీళ్ళు ఇవన్నీ కూడాను జమ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి భూమి మీద ఎన్నో జన్మలు గడించాక ప్రతిసారి పైకి వెళ్ళిన తర్వాత తన జ్ఞానాన్ని అంతా కూడాను పొందుపరుస్తూ ఉంటాడు. ఇదంతా కూడాను మళ్ళీ అతని అణువుల రూపంలో అతని శరీరంలోకి కూడా వస్తుంది. ఇక్కడ మనము ఫిజికల్ బాడీ ఎలా అయితే వదిలేస్తామో, భౌతిక శరీరం, తర్వాత సూక్ష్మ శరీరం వదిలేస్తాము, తర్వాత ఈ మెంటల్ వరల్డ్ కూడా దాటిన తర్వాత ఇంకా ఉన్నతమైన లోకం ఉంటుంది, అదే కారణలోకం. ఈ కాజల్ వరల్డ్ అంటారు దీన్ని. ఈ కాజల్ వరల్డ్లో ఒక నిర్దిష్టమైన కాజ్ కోసం, కారణం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రపంచంలో కూడా మనం దేవతల్ని చూడగలుగుతాం. అంటే మనకి ఈ దేవతలు 3వ పరిధి లోకం నుంచి ఇక్కడ దాకా ఉంటూనే ఉంటారు. ఎలా అయితే మనం ఎదుగుతూ ఉంటామో వాళ్ళు కూడా అలానే ఎదిగి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి మెంటల్ వరల్డ్లో మనకు ఈ శరీరం అంతా కూడాను ఒక పొగలాగా అనుకోవచ్చు. అంటే మన యొక్క ఆలోచనలు అన్నీ కూడాను రూపం దాలుస్తాయి కదా, థాట్ ఫామ్స్ అని తెలుసుకున్నాం. అన్నీ కూడాను చాలా డెన్స్గా ఉంటుందో, చాలా ఒక పదార్థ రూపంలో ఉంటుందో, మరి నెక్స్ట్ ఆస్ట్రల్ బాడీ అనేది ఇంకొంచెం మనకి అంత ఘనంగా ఉండదు. కొద్దిగా మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా, ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాం. అదే నీరు ద్రవ రూపంలో ఒకలాగా, ఐస్గా ఉన్నప్పుడు ఒకలాగా, మరి ఆవిరైపోయినప్పుడు ఒకలాగా ఉంటుంది. అంటే వాటి యొక్క అణువులు అలా విచ్ఛిన్నమైపోయి, దూరం అయిపోయి, అలా మనకి రకరకాల స్థితుల్లో కనిపించినట్టుగానే ఈ మెంటల్ వరల్డ్లో కూడా మనము ఇలా ఉన్న ఈ ఒక ఆలోచన అంతా కూడాను రకరకాల ఆ అణువులన్నీ కూడాను ఒక దగ్గరికి తెచ్చుకుంటుంది. అలాంటి ఆలోచనతో ఉన్న అణువులన్నీ కూడా దగ్గర తెచ్చుకుని ఒక రూపం తీసుకుంటుంది. ఆ రూపము ఎలా ఉంటుందంటే ఒక పొగ మంచులాగా ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ఆత్మ ఈ శరీరాన్ని వేసుకుంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసేది ఆస్ట్రల్ వరల్డ్. ఈ ఆస్ట్రల్ వరల్డ్కి వచ్చినప్పుడు ఎలా అయితే మెంటల్ వరల్డ్లో అణువులన్నిటినీ అది దగ్గర తెచ్చుకుందో, అలానే దాని దగ్గర ఉన్న భావాలన్నీ కూడాను జమ చేసుకుని ఆస్ట్రల్గా ఒక శరీరాన్ని దాల్చుతుంది. మళ్ళీ అది వేసుకుంటుంది. దాని తర్వాత అది భౌతిక శరీరం దగ్గరికి వస్తుంది. ఈ భౌతిక శరీరం దగ్గరికి వచ్చేసరికి ఎన్నో కర్మలు, అది దాని యొక్క ఎంపిక, అది ఎలా పుట్టాలి, ఆ దేశం ఏంటి, ఆ దేశం తాలూకు కర్మలు, ఇలా ఎన్నో విషయాలు పరిగణనలో చేసుకుంటూ భౌతిక శరీరాన్ని తీసుకుంటుంది. ప్రతిసారి కూడాను మనము కొత్త భౌతిక శరీరాన్ని, ఆస్ట్రల్ బాడీని, మెంటల్ బాడీని 3 కొత్త వాటిని తీసుకుంటూ ఉంటాం. అయితే గత జన్మ యొక్క కొద్దిగా ఆ యొక్క జ్ఞానాన్ని అనేది చాలా కొద్దిగా ఈ శరీరాల్లో ఉంటుంది. ఒక పరిణితి చెందిన ఆత్మ, ఎదిగిన ఆత్మ తను ఎందుకు వచ్చాడు, ఏం పని మీద చేయడానికి వచ్చాడు అన్నది గుర్తుపెట్టుకోగలుగుతాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు అంటే ఈ మెంటల్ వరల్డ్లో హయ్యెస్ట్ స్టేట్కి వెళ్ళిపోయాడు, 7వ లోకానికి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు భూమి జన్మరాహిత్యం అంటాం. అంటే మళ్ళీ భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి నువ్వు జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, అది దాటి వచ్చేసావు. కానీ
కొంతమంది ఇక్కడే పర్మనెంట్గా ఈ లోకంలో ఉంటారు. ఎందుకోసము అంటే వాళ్ళు మిగతా ఆత్మలకి సహాయం చేయడం కోసం ఉంటారు. అలా వాళ్ళు ఈ లోకంలో పర్మనెంట్గా ఉంటారు మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఈ స్థితికి వచ్చిన వాళ్ళు మళ్ళీ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ కంప్లీట్‌గా వాళ్ళు ఎన్‌లైటన్ అయిపోయి ఉంటారు. మరి కొంతమంది మళ్ళీ పుట్టి భూమి మీద ఉన్న మనుషులకి హెల్ప్ చేయాలి అని అనుకున్న వాళ్ళు, మరి ఎదిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళెందుకొచ్చారు ఈ భూమి మీదకి అన్నది వాళ్ళు చక్కగా జ్ఞప్తికి గలిగే సామర్థ్యం వాళ్ళకుంటుంది, ఆ కెపాసిటీ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా ఎన్‌లైటన్ అయిపోయి ఉన్నారు. భూమి మీద జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే పాఠాలేమీ లేవు. ఇంకా మనకి ఇలాంటి ఎన్నో విషయాలని మనం మళ్ళీ తర్వాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.